వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అభివృద్ధికి అవకాశం ఉన్న అన్ని రంగాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులంతా చిత్తశుద్దితో పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. కీలక శాఖల 100 రోజుల కార్యాచరణ నివేదికలపై శాఖల వారీ ఉన్నతాధికారులతో బుధవారం నుంచి సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నట్లు ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో 100 రోజుల పనుల ప్రగతి లక్ష్యాలపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తో కలిసి జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి సిబ్బందితో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడారు. జిల్లాలో ప్రగతిని వేగవంతం చేసేందుకు 100 రోజుల సమగ్ర అభివృద్ది ప్రణాళికను రూపొందించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఆ నివేదికల ఆధారంగా పక్కా ప్రణాళికతో కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖపై మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం పూర్తి చేయాలని, పరిశీలన పూర్తయ్యాక లోటుపాట్లేమైనా ఉంటే ప్రభుత్వ నిర్ణయం మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఉపాధి హామీ పనుల, లేబర్ బడ్జెట్, ఇళ్ల నిర్మాణాల పురోగతి, పంట నమోదు తదితర అంశాల్లో నిర్దేశించిన ప్రగతి లక్ష్య సాధనలో కొంతమంది మండల క్షేత్రస్థాయి అధికారులు తక్కువ ప్రగతి సాధిస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, టైం బౌండ్ కేసులు, డైరెక్షన్స్, సరైన కౌంటర్ ఫైళ్లు చేయాలన్నారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ లేఅవుట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో చేపడుతున్న గృహ నిర్మాణాలు, వాటి పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకటరమణ్, సిపిఓ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడాందవలస మండలం పనసలవలస గ్రామంలో స్వచ్ఛతా రన్ బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పద్మ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత, పంచాయతీ కార్యదర్శి శ్రీను తదితరులు పాల్గొన్నారు. డీవార్మింగ్ డే సందర్భంగా కొత్తూరు మండలం పాత పొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 91 మంది విద్యార్థులకు ఆల్బెండాజోల్ టాబ్లెట్లను పంపిణీ చేస్తామని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ రమ్య తెలిపారు. తొలుత చేతుల శుభ్రత ఆవశ్యకతను ఆమె వివరించారు. అరచేతులను శుభ్రపరిచే విధానాన్ని 8 సోపానాలుగా రమ్య వివరిస్తూ అవగాహన పరిచారు. ఎంపీహెచ్డబ్ల్యూ ఉమెన్ ఏఎన్ఎం కొత్తకోట అరుణకుమారి మాట్లాడుతూ కడుపులో నులిపురుగుల నివారణకు ఈ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. హెల్త్ అసిస్టెంట్ మేల్ ధూళి సింహాచలం మాట్లాడుతూ కడుపులో నులిపురుగులను నివారించడంతో పాటు ఈ మాత్రలు నీరసం లేకుండా చేస్తాయని, ఉత్సాహంగా ఉంచుతాయని అన్నారు. పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుని సౌజన్యవతి, ఉపాధ్యాయులు కుదుమ తిరుమలరావు ఆరోగ్య సూత్రాలను వివరిస్తూ ప్రసంగించారు. కురిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి నిర్దేశాల మేరకు బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 104 మంది విద్యార్థులకు గాను బుధవారం హాజరైన 91 మంది విద్యార్థులకు ఈ ఆల్బెండాజోల్ టాబ్లెట్లను అందజేశామని, మిగతా 13 మందికి గురువారం నాడు అందజేయడం జరుగుతుందని ఆరోగ్య కార్యకర్తలు అన్నారు. ఈ మాత్రలను స్వయంగా విద్యార్థులందరికీ భోజనం తర్వాత నోటికి అందజేసి నీరు తాగించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త పతివాడ కాంచనవాల, పాఠశాల ఆయా అల్లాడ సరస్వతి తదితరులు పాల్గొన్నారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బుధవారం జేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అంతర్జిల్లాల సరిహద్దు గల పైడిభీమవరం చెక్పోస్టును తనిఖీ చేశారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో మాట్లాడుతూ అదనపు సిబ్బంది, అన్ని విభాగాల అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పగడ్బందీగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని, మద్యం, గంజాయి, ఇసుక అక్రమ రవాణాతో పాటు ఇతర అక్రమ రవాణాను నియంత్రించే విధంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ 24 గంటల పాటు ప్రతి వాహనాన్ని తరవుగా తనిఖీ చేయాలన్నారు. ఇందులో భాగంగా పైడిభీమవరం వద్దనున్న ప్రత్యేక పోలీస్ అవుట్ పోస్ట్ ను తనిఖీ చేశారు. సర్కిల్ కార్యాలయంలో ఉన్న ముఖ్యమైన రికార్డులు, నిర్వహణ, కేసుల దర్యాప్తు వివరాలపై జిల్లా ఎస్పీ ఆరా తీశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు చేపట్టి మద్యం, గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా నియమాలు పాటించాల్సిన నిబంధనలపై వాహన చోదకులకు విస్తృతంగా అవగాహన కల్పించి ద్విచక్ర వాహన చోదకులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించే విధంగా చూడాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తూ ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి దుర్గుకు వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును ప్రారంభించారు. ఇది మన విశాఖపట్నం నుండి 4వ వందే భారత్ రైలు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య మరింత అనుసంధానాన్ని పెంచుతూ ఈ రైలు సేవలు అందించబోతుందని, రానున్న రోజుల్లో రైల్వేకి సంబంధించి మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని, ఉత్తరాంధ్ర ప్రగతికి కృషి చేస్తామని రామ్మోహన్ నాయుడు అన్నారు. కార్యక్రమానికి తనతో పాటు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం వెస్ట్ శాసనసభ్యులు గణబాబు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు భరత్, పార్వతీపురం శాసనసభ్యులు విజయ్ మరియు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంగళవారం స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో పంచాయతీ కార్యాలయానికి విచ్చేసిన బగ్గు రమణమూర్తికి ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు మరియు వార్డు సభ్యులు, కూటమి నాయకులు దుస్సాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించి గాంధీ ఆశయాలను కొనసాగిద్దామనే నినాదంతో ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటి అనంతరం విద్యార్థులు మరియు అధికారులు, నాయకులతో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొని గ్రామ పంచాయతీ నుండి స్థానిక కాలేజీ రోడ్డు మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా తీసుకుని మానవహారం చేస్తూ పర్యటన చేసి పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని అంశాలను ప్రజలకు వివరించారు. పరిసరాల శుభ్రత కాపాడండి, ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉండండి, మురికి కుంటలు లేకుండా చూసుకోండి, ఈగలు, దోమలు కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి మధుసూదన్ రావు, తహసీల్దార్ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి దాక్షాయిని, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ అందరి బాధ్యత కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. సింగుపురం పంచాయతీ కార్యాలయంలో మంగళవారం స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజని, ఆయన అడుగుజాడల్లో భారతదేశం అభివృద్ది చెందుతుందని, అభివృద్దితో పాటు పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని, 10 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని స్వచ్ఛత వైపు తీసుకెళ్లాలని మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడుకొని చెయ్యాలని, లేకుంటే అపరాధ రుసుము విధించడం జరుగుతుందని శ్రీకాకుళం పట్టణ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడలి వద్ద మంగళవారం ఆయన అవగాహన కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు చాక్లెట్లిచ్చి సమాచారం చేరదీశారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడకం అలవాటు చేసుకోవాలని, లేకుంటే అపరాధ రుసుం కింద ₹1035 విధించడం జరుగుతుందని సీఐ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి వాహనదారుడుకు అవగాహన కల్పించే విధంగా చాక్లెట్ పంపిణీ చేసి అవగాహన కల్పించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఇది గమనించాలని తెలిపారు. వాహనదారుడు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, చాలా ప్రమాదాలు హెల్మెట్ లేకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని, అది ధరించిన ఎడల మీ ప్రాణాలకు రక్షణ కలుగుతుందని, అందువల్ల హెల్మెట్ వాడకం తప్పనిసరి చేశామని అన్నారు. విధిగా ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండాలని, ట్రిపుల్ రైడ్లు లేకుండా చూడాలని, ముఖ్యంగా యువత ఇటువంటి ప్రయాణాలు చేయడం జరుగుతుందని, అందువల్ల తల్లిదండ్రులు కూడా వారికి తగిన సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐతో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. విశ్వకర్మ పూజ అనేది హిందూ సమాజంలోని ప్రజలకు చాలా ముఖ్యమైనదని, భగవంతుడి విశ్వకర్మ రచనలు ఋగ్వేదం, స్థాపత్య వేదాలలో ప్రస్తావించబడ్డాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. విశ్వకర్మ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హిందూ పురాణాల ప్రకారం ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో సృష్టికర్తగా విశ్వకర్మను పరిగణిస్తారని అన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, విశ్వకర్మ పూజ అనేది హిందూ సమాజంలోని ప్రజలకు చాలా ముఖ్యమైనదన్నారు. భగవంతుడు విశ్వకర్మ రచనలు ఋగ్వేదం, స్థాపత్య వేదాల్లో ప్రస్తావించబడ్డాయి. వాస్తుశాస్త్రం మరియు యాంత్రిక శాస్త్రం గురించి అనేక విషయాలు ఉన్నాయి. విశ్వకర్మ పూజ విజయవంతం కావాలని, ఆ దేవుని ఆశీస్సులు లభించాలని, కుటుంబాలు ఆయురారోగ్యాలతో అనునిత్యం ఆనందంగా ఉండాలని గొండు శంకర్ కోరారు. పనిచేసే వారితో పాటు హస్తకళాకారులు విశ్వకర్మ పూజలో భాగంగా తమ పనిముట్లను ఆరాధిస్తారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి అనురాధ, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, జిల్లా విశ్వ బ్రాహ్మణ జిల్లా వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు ధనుంజయ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను పాతపట్నం నియోజకవర్గం పంచాయతీ ఆఫీస్ ఆవరణలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకుల నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మామిడి గోవిందరావు జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ ని కట్ చేశారు. అనంతరం ఆలాంధ్ర రోడ్డు జంక్షన్ లో మహిళలతో మానవహారాన్ని నిర్వహించారు. అలాగే పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో దేశ సేవలో కొనసాగాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రపంచ దేశాల దగ్గర గర్వించదగ్గ వ్యక్తులుగా మనకున్నామంటే నరేంద్ర మోదీ గారు. అలాంటి వ్యక్తి సారథ్యంలో ఈ రోజు ఈ భారతదేశం ముందు ప్రథమంలో నడుస్తుంది. ఆశ్చర్యపోవసరం లేదు. ఏ రోజైనా భారతదేశం ప్రపంచ దేశాల్లో నంబర్ 1 స్థానానికి వెళ్తుంది. ఆ మహానుభావుడు నిజంగా ఆయన నేను చెప్తున్న సాక్షాత్తు రాముడే అనుకుంటాను. ఆ రాముడే మనకు వచ్చి ఈ కలియుగంలో మోదీగా అవతరించారు అనుకుంటున్నాను. అలాంటి వ్యక్తి ఈ రోజు ప్రపంచ నలుమూలల మన కీర్తి ప్రతిష్టలు, భారతదేశం తల కీర్తి ప్రతిష్టలు ఎగురవేసిన మహానుభావుడు. ఆయన జన్మదిన సందర్భంగా మన అందరం కలవడం, ఆయనకి మన అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ భారతదేశ ప్రజలందరూ ఆశీస్సులు ఆయనకు ఉండాలి. నిండు నూరేళ్లు ఉంటూ ఇంకా ఈ భారతదేశాన్ని ముందు ప్రజలుగా నడిపించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై నరేంద్ర మోదీ గారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు సమర్పించాల్సిందిగా ఒరిస్సా రాష్ట్రంలోని ఆంధ్ర అసోసియేషన్ ప్రతినిధులను విజయనగరం ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. మంగళవారం ఒరిస్సా రాష్ట్రం రాయగడలో గల ప్రసిద్ధ శ్రీ మజ్జిగౌరమ్మ తల్లి అమ్మవారి పుణ్యక్షేత్రాన్ని కలిసిట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఒరిస్సా రాష్ట్రంలో స్థిరపడి అక్కడ ఆంధ్ర అసోసియేషన్ గా ఏర్పాటైన ప్రతినిధులను సంబంధిత అసోసియేషన్ సభ్యులతో కలిసిట్టి అప్పలనాయుడు మాట్లాడి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన తుఫాన్ నష్టాన్ని గూర్చి వివరించారు. వరద బాధితుల సహాయార్థం సీఎఫ్ రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందించాల్సిందిగా వారిని కోరారు. తొలుత అప్పలనాయుడిని వారు సాదరంగా ఆహ్వానించి ఆంధ్ర అసోసియేషన్ సభ్యులు, ప్రతినిధులు సన్మానించారు. పుష్పగుచ్చాలు, దుస్సాలువులతో వారు అప్పలనాయుడిని సన్మానించారు. అంతేకాకుండా ఇదే సందర్భంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్ర అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులతో కలిసి అప్పలనాయుడు కేక్ కట్ చేశారు. ఆనందోత్సాహాల మధ్య ప్రధానమంత్రి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని కనెక్టివిటీ రోడ్లు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయని, కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పలనాయుడికి ఒరిస్సా ప్రాంత ప్రజానీకం ఫిర్యాదు చేశారు. అధ్వాన రోడ్ల పరిస్థితి గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చి సంబంధిత కనెక్టివిటీ రోడ్లన్నింటినీ అభివృద్ధి చేయనున్నట్లు అప్పలనాయుడు వారికి హామీ ఇచ్చారు. మంగళవారం కంచిలి మండల కేంద్రంలో ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ప్రధానమంత్రి సంకల్పం మేరకు స్వచ్ఛతా హీ సేవ 2024 అనే కార్యక్రమం జెడ్పీహెచ్ఎస్ కంచిలి విద్యార్థులతో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని జెడ్పీహెచ్ఎస్ నుండి బీపీ కాలనీ మెయిన్ రోడ్ మీదుగా రైల్వే స్టేషన్ వద్ద మానవహారం నిర్వహించి ప్లెడ్జ్ ను చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎంపీపీ పైలి దేవదాసిరెడ్డి, ఎంపీడీఓ నీరజ, తహసీల్దార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.